హాయ్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భారతదేశంలోని అద్భుతమైన వారసత్వ సంపద ఎల్లోరా గుహల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గుహలు కాదు, చరిత్ర, భక్తి, కళ, ఇంజనీరింగ్కు నిదర్శనం. ఇవాళ నేను మీ టైంని వెనక్కి తీసుకెళ్తున్నా. అంటే 1000 ఏళ్ల క్రితం కాలానికి, రాతి మాట్లాడిన కాలానికి, చెక్కిన రాయే దేవుడైన కాలానికి. అదే మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఎల్లోరా గుహలు. ఒకసారి ఊహించండి, యంత్రాలు లేని కాలం, కరెంటు లేని కాలం, కంప్యూటర్లు లేని కాలం. అలాంటి సమయంలో ఒక కొండనే దేవాలయంగా మార్చేశారు. రాయి కొండను తవ్వి అందులో దేవుళ్లను ఊపిరి పోసినట్టు చెక్కారు. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుంది, ప్రతి శిల్పం ఒక చరిత్రను చూపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఎల్లోరా గుహలు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ బౌద్ధం, హిందూ మతం, జైన మతం, 3 మతాలు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అది మన భారతదేశం గొప్పతనం. చివరి వరకు ఈ వీడియో చూడండి, ఎందుకంటే మధ్యలో వచ్చే కైలాస ఆలయం గురించి తెలుసుకుంటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఇది మనుషులు కట్టారా లేక దేవుళ్ళు వచ్చి చెక్కారా అని అనిపిస్తుంది మీకు. ఎల్లోరా గుహలు ఏమిటి అంటే, ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్నాయి. ఇవి మొత్తం 34 రాతి గుహలు. అయితే ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, ఇవి ఇటుకలతో కట్టలేదు, సిమెంటుతో నిర్మించలేదు. ఒకే కొండను తవ్వి అందులో ఈ గుహలన్నీ చెక్కారు. అంటే మనకు కనిపిస్తున్న దేవాలయాలు, స్తంభాలు, విగ్రహాలు, గోడలు అన్నీ ఒకే రాయి భాగం అన్నమాట. ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, మన చేతిలో తిరిగే 20 రూపాయల నోటు వెనక భాగంలో మీరు గమనించినట్లయితే అది ఇంకేదో కాదు, ఈ ఎల్లోరా గుహలోని కైలాస ఆలయం. అంత గొప్ప ప్రదేశం ఇది. అందుకే యునెస్కో కూడా దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల మంది టూరిస్టులు వస్తారు. ఇది చూడటానికి కాదు, అనుభూతి చెందడానికి వచ్చే ప్రదేశము. ఎప్పుడు నిర్మించారంటే, ఇది ఎల్లోరా గుహలు 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య నిర్మించబడ్డాయి అన్నమాట. దాదాపు 1500 సంవత్సరాల క్రితం. ఇవి ఒక్క రోజులో కాదు, ఒక్క రాజు కాలంలో కూడా కాదు, తరతరాల పాటు నిర్మించారన్నమాట. ఈ 34 గుహల్లో 12 బౌద్ధ గుహలు ఉన్నాయి, 17 హిందూ గుహలు ఉన్నాయి, 5 జైన గుహలు ఉన్నాయి. అంటే 3 మతాలు ఒకే కొండలో ఉన్నాయన్నమాట. ఇది మనకు ఏం చెబుతుంది? ఆ కాలంలో ప్రజలు మతం కంటే మనిషిని ఎక్కువగా గౌరవించేవారని. బౌద్ధ గుహలు ప్రశాంతతకి చిరునామా అన్నమాట. ఇక్కడికి అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన నిశ్శబ్దం అనిపిస్తుంది. ఈ గుహల్లో ధ్యాన మందిరాలు కనబడితే మనకి బౌద్ధ భిక్షకులు, నివాసికులు ఉన్నారు. ప్రత్యేకంగా బుద్ధుడి విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. బుద్ధుడి విగ్రహాలు చూస్తే ఇక్కడ ఆ ప్రశాంతమైన ముఖము, మూసుకున్న కళ్ళు, చిరునవ్వు, మన టెన్షన్ అంతా తగ్గిపోతుంది. అందుకే బౌద్ధ గుహలు కేవలం కళ కాదు, అవి ఒక మైండ్ థెరపీ లాంటివి. హిందూ గుహలు శిల్ప కళాఖండ. ఇక్కడ ప్రతి గోడ ఒక పురాణం చెబుతుంది, ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది. ఇక్కడ కనిపించే దేవతలు శివుడు, పార్వతి, విష్ణువు, గణేశుడు, నరసింహ అవతారము, రామాయణము, మహాభారతం అన్నీ రాతిలో చెక్కబడ్డాయి. మరి ఆ శిల్పాల డీటెయిల్స్ చూస్తే రాయిలో ఇంత సాఫ్ట్ ఫినిషింగ్ ఎలా ఇచ్చారు అని ఆశ్చర్యపోతాం. చిన్న చిన్న ఆభరణాలు కూడా మనకి కనిపిస్తాయి ఇక్కడ. అంటే శిల్పులు కేవలం చేతులతో కాదు, హృదయంతో చెక్కారన్నమాట. ఒక్కో శిల్పం చూస్తే మమ్మల్ని చెక్కడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఊహించగలవా అని అడుగుతున్నట్టుంటుంది. జైన గుహలు సరళతలో అందం. జైన గుహలోకి వెళ్తే అక్కడ ఒక సింపుల్గా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ అలంకరణ ఉండదు. ఎందుకంటే జైన మతం చెప్తుంది, తక్కువలో జీవించు, మనసును శాంతంగా ఉంచు, తపస్సుతో జీవించు. ఇక్కడ శిల్పాలు చాలా సైలెంట్గా కనిపిస్తాయి, కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మన మనసు కూడా స్లో అవుతుంది. కైలాస ఆలయం ఎల్లోరా హార్ట్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ రాక్ టెంపుల్. అంటే మొత్తం ఆలయం ఒకే రాయిలో చెక్కబడింది. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం ఏంటంటే, సాధారణంగా భవనాలు ఎలా కడతారు? కింది నుంచి పైకి కడతారు కదా. కానీ ఈ ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కారు. ముందు
కొండపై భాగం తొలగించి అలా కిందికి చెక్కుకుంటూ వచ్చారు. ఇది ఎంత కష్టమంటే ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం ఆలయం పాడైపోతుంది. అయినా కూడా వాళ్ళు అద్భుతంగా పూర్తి చేశారు. ఒకసారి ఆలోచించండి, క్రేన్ లేదు, జేసీబీ లేదు, డ్రిల్లింగ్ మిషన్స్ లేవు, అయినా కూడా ఇంత భారీ ఆలయాన్ని చెక్కేశారు. అందుకే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. కొంతమంది విదేశీయులు కూడా సరదాగా అంటారు, యాన్షియంట్ ఇండియన్స్ వర్ నాట్ నార్మల్ హ్యూమన్స్. అంతటి అద్భుతం ఇది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న అసలు టెక్నాలజీ ఏమిటంటే ఓర్పు, భక్తి, కళపై ప్రేమ. రోజుకి కొద్దిగా మాత్రమే చెక్కగలిగేవారు, కానీ ఆగలేదు. తరతరాల పాటు పనిచేశారు. అందుకే వాళ్ళు లేకపోయినా వాళ్ళ కళ ఇంకా బ్రతికుంది. అదే నిజమైన అమరత్వం. ట్రావెల్ ఇన్ఫర్మేషన్ and complete details are given in the description below. Thanks for watching.